హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ సెట్ ఫేజ్ 2 కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అయితే రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వేకెన్సీ సీట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. చాలామంది వీడియో చూస్తున్న లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు కాలేజెస్ లిస్ట్ నుంచి మీరు 5 ఇయర్స్ ఎల్ఎల్బి అయితే 5 ఇయర్స్ని, 3 ఇయర్స్ ఎల్ఎల్బి అయితే 3 ఇయర్స్ని డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం కాలేజెస్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు పైకి వచ్చేసి కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 1 అంటే ఫేజ్ 1లో ఆ కాలేజ్లో ఎంతమందికి సీట్ వచ్చింది అనే డేటా ఉంటుంది. దాని ప్రకారం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆదర్శ్ లా కాలేజ్ అంబేద్కర్ నగర్ హన్మకొండ వరంగల్ ఉంది కదా, 3 ఇయర్స్, దీనిపైన చెక్ చేస్తా ఎంతమందికి సీట్ వచ్చింది, ఏ ర్యాంక్ వాళ్ళకి సీట్ వచ్చిందో కూడా ఉంటుంది ఇక్కడ. మీ ర్యాంక్ ఈ దరిదాపుల్లో ఉంటే మీకు ఇప్పుడు పెట్టుకున్నా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మాత్రమే. అంటే 93 సీట్స్ అయితే ఫస్ట్ ఫేజ్లో ఫిల్ అయినాయి. అంటే ఫస్ట్ ఫేజ్లో 93 మెంబర్స్కి సీట్ ఇచ్చారు ఆ కాలేజ్లో. సో ఇప్పుడు ఈ కాలేజ్ లిస్ట్లో ఆదర్శ్ కాలేజ్ చూసుకుంటే 96 సీట్స్, కన్వీనర్ అంటే కౌన్సిలింగ్ సీట్స్ 96, 93 ఫిల్ అయినాయి. అంటే 3 మాత్రమే మిగిలినాయి. ఈ విధంగా మీకు ఏ కాలేజీలో కావాలనో చూసుకోండి. కాలేజ్ ఇంటెక్ కాదు మీరు చూసుకోవాల్సింది, కన్వీనర్ ఇంటెక్ చూసుకోండి. ఈ కాలేజ్ ఇంటెక్ల నుంచి కన్వీనర్ ఇంటెక్ తీసేస్తే మిగిలిన సీట్లే మనకు మేనేజ్మెంట్ సీట్లు అనమాట. సో ఈ విధంగా మేనేజ్మెంట్ సీట్లు కూడా మీకు ఎక్కువ కావాలి అంటే ఆదర్శ్ లా కాలేజీలో 60 సీట్లు ఉన్నాయి. మీకు ఏ కాలేజీలో కావాలో ఆ కాలేజ్ యొక్క కన్వీనర్ ఇంటెక్ ఎంత ఉంది ఒక పేపర్ పైన రాసి పెట్టుకోండి. ఎన్ని ఫిల్ అయినాయి అనేది లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 1 అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా ర్యాంక్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ కాలేజ్లో ఏ ర్యాంక్ వాళ్ళకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ కాలేజ్ చూస్తున్నా, ఆదర్శ్ కాలేజే వేరేది. ర్యాంకు చూడండి 278, 329 ఇట్లా మొత్తం 1000 బిలో ఉన్న వాళ్ళకే రావడం జరిగింది. ఇక్కడ 1050, 1045 అంటే వీళ్ళెవరు బీసీబీ, ఓసీ, ఎస్సీ గ్రూప్ 2 ఈ విధంగా ఒకసారి ర్యాంక్స్ కూడా చూసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.